పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతతో కూడిన నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, కొత్త వ్యక్తుల పరిచయం, ఆశించిన విజయాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా విద్యాపరమైన విషయాల్లో కొంత అనుకూలతలు ఏర్పడడం, మిత్రుల సహకారంతో నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి, అది కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి కొత్త కొత్త విషయాలు చర్చించడం, అది కూడా విద్యాపరమైన ఆధ్యాత్మికపరమైన అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయంలో ఆర్థికమైన విషయాలకు సంబంధించి కొంత ఇబ్బంది అని కాకపోయినా మిశ్రమ ఫలితాలనే ఏర్పడతాయి. అంటే ఎదురు చూస్తున్న విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అలాగే ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా ఆరోగ్యపరమైన శ్రద్ధ, అంటే ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్య శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తులు అంటే మంచి వ్యక్తుల పరిచయం వల్ల మీకు నూతన అవకాశాలు, అలాగే కళాకారులకి విశేషమైన అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున ఆలోచనలు మంచిగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాలలో, అలాగే రుణములకు సంబంధించిన విషయాలలో ఈ రోజున మీ యొక్క పర్సనల్గా ఉండే అన్ని విషయాలకి ఖర్చులు అనేవి ఈరోజు పెట్టడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కన్నా సంతానపరమైన విషయాలలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. వారి సంతానం యొక్క వృత్తి, విద్య మొదలైన విషయాలు, వారికి సంబంధించిన శుభ విషయాలు, అంటే ఏదన్నా శుభ సమాచారాలు అందుకునే అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఉపాసనా బలం పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో రకరకాల ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని చక్కగా మీరు అధిగమించి ముందుకెడతారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత సామాన్య ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా గృహంలో నూతన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అంటే ఆల్రెడీ ఉన్న ఇంటిలో ఏదైనా కొత్త ఇంటీరియర్స్ చేయించడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే గృహానికి సంబంధించి ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ మీ ఆలోచనలు ఏమన్నా మీరు దాని పరంగా ముందుకెడుతున్నట్టయితే దానికి సంబంధించిన చర్చలు అనేవి ఈ రోజున కుటుంబంలో జరగడం అనేది, అలాగే దానికి సంబంధించి ఆ వాతావరణంలో మీకు పెట్టుబడులు పెడదామనుకుంటున్న వాతావరణంలో కూడా ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి మిత్రుల సహకారం బాగుంటుంది. మీ కింద పనిచేసే వాళ్ళు మీకు సహకరిస్తారు. అందరి సహకారంతో మీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకెడతారు. తగిన గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మీ మీద మీకు నమ్మక స్థాయి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా చేయడానికి, ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి మీ మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించుకునే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోయే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో కొత్త పనులు చేస్తారు. ఆ విషయంలో మీకు భాగస్వామ్య సహకారం అనేది లభిస్తుంది. ఏ పన్నైనా సరే చేయగలననే ఒక ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా తీసుకున్న రుణములు ఏదన్నా ఉన్నట్లయితే ఆ రుణములకి సంబంధించి మీకు ఎవరి దగ్గర అయితే రుణం తీసుకున్నారో వాళ్ళతో కొంత ఒత్తిడి లాంటిది ఏర్పడడం, అది తీర్చడానికి మీరు ఖర్చులు పెట్టడం, అలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. తర్వాత శారీరక విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం వల్ల కొంత అలసట అనేది ఎక్కువ ఉంటుంది, నిస్సత్వం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ రుణములు ఏదన్నా ఉంటే దాన్ని వెంటనే చెల్లించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతానం మీకు సహకరిస్తారు, మీ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి, సృజనాత్మకత మీకు పెరుగుతుంది, మిత్రులతో చక్కటి సమయాన్ని గడుపుతారు. అమ్మ,